పంపించినప్పుడు అవి కాటుకు గురై అనేక మంది చనిపోయారు అరణ్యంలో. అయితే మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి ఒక పరిష్కారం చూయించాడు. ఏమిటంటే ఇత్తడితో చేయబడిన సర్పమును ఎత్తిపట్టు ఉంచు. ఎవరైతే దాని వైపు నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. ఏమిటి ఇత్తడి సర్పం? ఆ ఇత్తడి తీర్పుకు గుర్తుగా ఉంది. ఆ సర్పము శాపగ్రాహి అయిన క్రీస్తుకు గుర్తుగా ఉంది. సర్పము శపించబడింది శాపం కింద ఉన్నట్లుగా నీ శాపాన్ని నా శాపాన్ని క్రీస్తు ప్రభువారు శిలువలు తీసుకున్నాడు. ఆ ఇత్తడి సర్పం శాపగ్రాహి అయిన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ ఎత్తబడడం యేసుక్రీస్తు వారు ఎత్తబడిన శిలువ మీద ఉన్నాడు. కాబట్టి నిదానించి ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని చూసిన వారు బ్రతికారు. వారిలో ఉన్న ఆ యొక్క తాపకరమైన సర్పములు కరవగా వారిలో ఉన్న ఆ విషం పోయింది. ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పం హరించి వేసింది. అవును కదా, భూతికి ఎంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందండి అని. కాబట్టి